నా డౌట్ నీకు అడుగుతున్నా. వాడు మంచోడైతే ఏదో పొరపాటు చేశాడండి అంటే కలపొచ్చు. మళ్ళీ వచ్చి నా భర్త నాకు ఇష్టపడ్డా, అట్లీస్ట్ నువ్వు బయటికి వెళ్ళు, నీ కొడుకు కూతురుతో నేను మాట్లాడతా, నువ్వు వెళ్ళు. నాన్న నీ పేరేంటి? గోపిచంద్. గోపీచంద్. గోపీచంద్ హీరో ఉన్నాడు తెలుసా నీకు? తెలుసు. అమ్మ నీ పేరేంటి? ఏం చదువుకుంటున్నావు? 1వ తరగతి. నువ్వెన్ని? 4th. మీ నాన్న మంచోడేనా? కాదు సార్. మంచోడు కాదా? ఎందుకు కాదు మీ నాన్న మంచోడు? ఎందుకంటే మమ్మల్ని రోజు పడతాడు సార్, మళ్ళీ తిడతాడు సార్, బడికి వెళ్ళకపోతే ఊరికి తిరిగి అంటాడు సార్. ఇంకేం తప్పులు చేస్తాడు మీ నాన్న? మళ్ళీ కోరిలోకి వెళ్ళి ప్యాకెట్ ఆడతాడు. మరి నువ్వు మీ అమ్మకి చెప్పావంట కదా డాడీ వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు ఆటోలోని? వాళ్ళు మాకు చెప్పారు సార్, నాకు ఆడుకుంటుంటే. ఎవరు చెప్పారు నీకు? వాళ్ళ అబ్బాయి సార్. మీ డాడీ వాళ్ళ మమ్మీతో మాట్లాడతాడని చెప్పాడు నీతో? చెప్పాడు సార్. ఏం చెప్పాడు? మీ డాడీ మమ్మీతో చాలాసేపు మాట్లాడతాడు, మా ఇంటికి కూడా వస్తాడు అని చెప్పాడు సార్. ఏం చెప్తున్నావు ఏంటి చెప్పమ్మా. సార్ ఓ రోజు సార్ మేము ఊరు వెళ్తుంటే సార్ గొంతుకి కత్తి పెట్టుకొని చేయి కోసుకుంటున్నాడు సార్. అవి కొట్టుకున్నారు సార్, దెబ్బ కొట్టారు సార్. ఎవరు కొట్టింది? మా డాడీ సార్. ఎవరిని కొట్టాడు? మా అమ్మని సార్. ఎందుకు కొట్టాడమ్మా? నువ్వు చూసావు అప్పుడు? చూసాను సార్. మమ్మీ ఏమంది? ఏం అడిగింది డాడీని? తప్పు చేస్తున్నా నేను వెళ్ళిపోతాను మా అమ్మ వాళ్ళ ఇంటికి అని అంటున్నాను సార్. ఎవరు డాడీయా? మా అమ్మ. మరి మీ నాన్న ఏం తప్పు చేశాడు? మీరంతా మీ అమ్మ పోలికలు కదా, మీరు వెళ్ళండి అంటున్నారు సార్ డబ్బులు వేయమంటే. మీ నాన్న మంచోడేనా కాదా? కాదు సార్. మంచోడు కాదా? కాదు. ఎందుకమ్మా? సార్ చాలా పెళ్లిళ్ళు చేస్తున్నారు సార్. చాలా పెళ్లిళ్ళు చేసుకున్నాడా మీ నాన్న? 3 చేస్తున్నాడు సార్. బాబాయ్ 3? తప్పు కదూ. ఇప్పుడు మా అమ్మ ఫస్ట్ చేసుకుంది గుళ్ళో, చేసుకున్న తర్వాత పెళ్ళం, మళ్ళీ దుర్గ అమ్మాయి 3వ పెళ్ళం. అంటే డాడీ మంచోడు కాదు? కాదు సార్. ఏమ్మా డాడీ మంచోడు కాదు, కొడతాడు, తప్పుడు పనులు చేస్తాడు. అవును సార్. అంతేనా? ఇప్పుడు మనకి డాడీ కావాలా వద్దా? వద్దు. నీకు? వద్దు సార్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,